మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఈ మధ్య ఏ పని మొదలుపెట్టినా కలిసి రావడం లేదు. తన మీదకు ఏదైనా కేసు వస్తుంది అనుకుంటే చాలు ఏదో ఒక కార్డు బయటకు తీసి మంది మార్బలంతో ఆందోళనలు ధర్నాలు చేస్తున్నారు. కానీ ఈ మధ్య కవిత చేపడుతున్న కార్యక్రమాలేవి సక్సెస్ కావడం లేదు. అంతకంటే ముఖ్యంగా జనం పట్టించుకోవడం లేదు, లైట్ తీసుకుంటున్నారు. అలాగే ఆమె పెట్టిన ప్రెస్ మీట్స్ కూడా బూమరాంగ్ అవుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత దగ్గరున్న కార్డులకు ఎక్స్పైరీ డేట్స్ అయిపోతున్నాయి. దాంతో అవి ఏమాత్రం పనిచేయట్లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితను ఈడీ అధికారులు విచారణకు పిలిపించారు. అప్పుడు మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తున్నా ఐ యామ్ బిజీ అని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన ఆ కార్యక్రమం మొక్కుబడిగానే సాగింది. మిగతా పార్టీల లీడర్లు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. పైగా నిజంగా నీకు మహిళా కోటాపై శ్రద్ధే ఉంటే బీఆర్ఎస్ హయాంలో మొదటి కేబినెట్ లో మహిళలకు మంత్రి పదవి ఎందుకు ఇయ్యలేదు? మీ పార్టీలో మహిళలకు 30% టికెట్లు ఎందుకు ఇవ్వలేదని రాజకీయ నేతలతో పాటు జనం కూడా ప్రశ్నించారు. వాటికి సమాధానం చెప్పుకోలేకపోయింది కవిత. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం బిల్లు తెస్తే అది తమ ఘనతే అంటూ స్వీట్స్ పంచుకున్నారు కవిత. ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం గురించి ధర్నాలు, ఆందోళన చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో నిన్నగాక మొన్న వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. డెడ్ లైన్స్, అల్టిమేటమ్స్ అంటూ ఓ రచ్చరచ్చ. ఈ ఇష్యూ పైన జనం మండిపడుతున్నారు. పూలే మీద నిజంగా ప్రేమ ఉంటే మరి బీఆర్ఎస్ ఉన్న 10 ఏళ్లలో ఎందుకు విగ్రహం పెట్టలేదు? అసలు బీసీల మీద కవితకు ఇప్పుడు ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది? కేసీఆర్ బీసీ బంధు ఎందుకు పెట్టలేదు? బీసీలకు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని టికెట్లు ఇచ్చారు? కొండా సురేఖ, సీతక్క ఇవే ప్రశ్నలు అడిగేసరికి మళ్లీ కవితక్క నుంచి రిప్లై లేదు. నిన్నగాక మొన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఆంధ్ర వాళ్ళని సభ్యులుగా ఎలా నియమించారని నిలదీశారు కవిత. విద్యుత్ సంస్థలో 3 ఆంధ్ర అధికారులను డైరెక్టర్లుగా ఎలా పెట్టారని అడిగారు. వీళ్ళు తెలంగాణ ప్రయోజనాలు ఎలా కాపాడతారని ప్రశ్నించారు. అంతేకాకుండా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ చేయడం పైన మండిపడ్డారు. ఆయన 1,00,000 కోట్లు సంపాదించారని అప్పట్లో రేవంత్ అన్నారు కదా, ఆయనకిప్పుడు చైర్మన్ పదవి ఎందుకు ఇచ్చారు అనేది కవితక్క ప్రశ్న. ఇక్కడ కూడా కవిత చాలా విషయాలు మర్చిపోయారు. కాళేశ్వరం లాంటి బడాబడా ప్రాజెక్టులకు ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పగించింది ఎవరు? వాళ్ళకి బిల్లులను క్లియర్ చేసిన కేసీఆర్ సర్కార్ తెలంగాణ కాంట్రాక్టర్లకు మాత్రం భారీ మొత్తంలో పెండింగ్ పెట్టింది. జీహెచ్ఎంసీలో చిన్న చిన్న పనులు చేసిన తెలంగాణ కాంట్రాక్టర్లు కొందరు బిల్లులు రాక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆంధ్ర అని అభ్యంతరం చెప్పిన శాంతికుమారికి సీఎస్ పదవి ఎలా ఇచ్చారు? మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు హెల్ప్ చేస్తున్నాడని అక్కడి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడి ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకుని వేల రూపాయలు ఎలా దోచిపెట్టారు? ఆంధ్ర మీద అంత అక్కసు ఉంటే మరి బీఆర్ఎస్ ను ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు విస్తరించారు? అక్కడ అధ్యక్షుడిని ఎందుకు నియమించారు? కవితక్కకు నిజంగా ఇవన్నీ ఐడియా లేదా? అధికారం కోల్పోయి ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ సర్కార్ మీద ఏదో ఒక ఇష్యూతో దాడి చేయాలని కవిత ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఆమె లేవనెత్తిన ఆంధ్ర, తెలంగాణ బీసీ కార్డులు ఇప్పుడేవీ పనిచేయడం లేదు. బీసీలకు న్యాయం చేయాలని అంతగా అనుకుంటే కేసీఆర్ కు చెప్పి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఖాళీ అయిన రాజ్యసభ సీట్ని ఇప్పించాలి. అసెంబ్లీలో బీసీలకు ఫ్లోర్ లీడర్ పదవి ఇప్పించాలి. ఇవన్నీ బీజేపీ నేత రఘునందన్ రావు చేసిన డిమాండ్స్. వీటికున్న కవిత ఒప్పుకుంటారు. కేసీఆర్ తో ఒప్పిస్తారా?